హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ప్రాపర్ ఎర్త్ వాల్యూస్ అనేవి ఎంతెంత ఉండాలి అనేది నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎర్త్లు అనేది 3 రకాలు అయితే ఉంటాయి. అంటే మనం 3 చోట్ల ఎర్త్లను అయితే ఉపయోగిస్తూ ఉంటాము. అందులో మీకు బాడీ ఎర్త్ ఉంటుంది, అలాగే మీకు న్యూట్రల్ ఎర్త్ ఉంటుంది, అలాగే మీకు లైట్నింగ్ ఎర్త్ అనేది ఉంటుంది. ఈ ఎర్త్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉండాలి? ముందుగా మీకు ఎర్త్ యొక్క వాల్యూ అనేది ఓమ్స్లో కొలుస్తారు. అంటే మీకు 0.8 ఓమ్స్, 0.9 ఓమ్స్, 0.85 ఓమ్స్ ఇలా మీకు ఓమ్స్లో అయితే కొలుస్తారు ఎర్త్ వాల్యూస్ అనేవి. ఓకేనా? ఇందులో మీకు ప్రాపర్ ఎర్త్ వాల్యూస్లో ముందుగా మనం బాడీ ఎర్త్ వాల్యూ అనేది చూసుకుందాం. బాడీ ఎర్త్ అంటే ఏమిటంటే మనకి ఏవైతే వాషింగ్ మిషన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ ఏదైతే మెటల్తో తయారై ఉంటాయో, ఐరన్ బాక్సులు కానీ, మైక్రో ఓవెన్, ఇంకా ఏదైతే మెటల్తో తయారై ఉన్నట్టు ఉంటాయో అవన్నీ మీకు బాడీ ఎర్త్కి సంబంధించినవి. ఈ బాడీ ఎర్త్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎర్త్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, ఏమైనా లీకేజ్ కరెంట్ అనేది ఉందనుకోండి, ఆ లీకేజ్ కరెంట్ అనేది గ్రౌండ్కి అయితే వెళ్ళాలి. అంటే మనకి భూమి మీద ఎంత హై టెన్షన్ వైర్ పడినా దాని వాల్యూ అయితే 0 అవుతుంది. ఓకేనా? ఇలా మనకి లీకేజ్ కరెంట్ అనేది గ్రౌండ్కి వెళ్ళాలి కాబట్టి మనం ఇక్కడ ఎర్త్ని అయితే యూజ్ చేస్తాం. అంటే అక్కడ మనం బాడీ ఎర్త్ని యూజ్ చేయవచ్చు, న్యూట్రల్ ఎర్త్ని యూజ్ చేయవచ్చు, లైట్నింగ్ అరెస్టర్ని కూడా యూజ్ చేయవచ్చు. అంటే ఒక కరెంట్ని మనం భూమిలోకి అయితే పంపాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎర్త్ అయితే యూజ్ చేయడానికి. మనకి బాడీ ఎర్త్ అనేది ఏదైతే మెటల్తో తయారైనటువంటి ఉంటాయో హోమ్ అప్లయన్సెస్ అనేవి, అవి మనం ముట్టుకుంటాం కదా. ఈవెన్ మనం ఫ్రిడ్జ్ ముట్టుకున్నా, వాషింగ్ మిషన్ ముట్టుకున్నా మనకి షాక్ అనేది తగలకుండా ఉండాలంటే మనకి బాడీ ఎర్త్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. ప్రతి ఇంట్లో లేకపోతే ఏమైనా కమర్షియల్ పర్పస్లో కానీ, ఇంట్లో కానీ దేనికన్నా సరే ఎర్తింగ్ అయితే కంపల్సరీ చేయించుకోండి. ఎర్తింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ బి ఆ ఇంటికి అయితే ఉండాలి. మనకి షాకుల నుండి కాపాడాలంటే, అలాగే హోమ్ అప్లయన్సెస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అయితే ఉండాలి. ఈ బాడీ ఎర్త్ అనేది వాల్యూ ఎంత ఉంటుందంటే దాన్ని ఓమ్స్లో కొలుస్తారు కాబట్టి 0.8 ఓమ్స్ అయితే ఉండాలి దాని వాల్యూ. అది మీకు ప్రాపర్ వాల్యూ. అలాగే మీకు ఎర్త్ అనేది దేంతో కొలుస్తారు? ఈ ఎర్త్కి 0.8 ఓమ్స్ ఉందా, లేదా 1 ఓమ్స్ ఉందా, లేదా 2 ఓమ్స్ ఉందా అనేది ఎలా కొలుస్తారంటే, మీకు మెగ్గర్ అయితే ఉంటుంది. మీకు మెగ్గర్తో ఈ ఓమ్స్ని అయితే కొలుస్తారు. అంటే మెగ్గర్తో ఎలా కొలుస్తారంటే, ఒక ఎర్త్ పిట్ ఉందనుకోండి, ఒక చోట ఎర్త్ పిట్ అయితే ఉంది, ఆ ఎర్త్ పిట్కి ఒక వైర్ని అయితే కనెక్ట్ చేస్తారు. ఓకేనా? అలాగే మీకు మెగ్గర్కి 2 వైర్స్ అయితే ఉంటాయి. అంటే మనం 2 వైర్స్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. మనకి మెగ్గర్ నుండి 2 ఐరన్ రాడ్స్ అయితే వస్తాయి. మీకు 1 ఫీట్ ఉన్నటువంటి రాడ్స్ అయితే ఉంటాయి, ఐరన్ రాడ్స్. ఆ ఐరన్ రాడ్స్ ఈ ఎర్త్ నుండి కనీసం ఒక 10 ఫీట్ 20 ఫీట్ దూరంలో ఈ ఎర్త్ నుండి మనం భూమిలోకి అయితే పెట్టాలి ఈ ఐరన్ రాడ్స్ అనేది. ఈ 1 ఫీట్ ఉండేటువంటి ఐరన్ రాడ్స్ని ఇప్పుడు ఎర్త్ అనేది సెంటర్లో ఉందనుకోండి, ఇక్కడ నుండి ఈ ఎర్త్ దగ్గర నుండి ఒక 20 ఫీటు 10 ఫీటు ఒక లేదా 15 ఫీట్ దూరంలో ఈ ఐరన్ రాడ్స్ అనేది పెట్టాలి భూమిలో పెట్టిన తర్వాత మీకు మెగ్గర్కి 2 వైర్స్ అయితే ఉంటాయి. ఈ 2 వైర్స్ని మీకు మెగ్గర్కి అయితే కనెక్ట్ చేస్తారు. అంటే ఒకటి ఎర్త్ కనెక్ట్ చేసి మెయిన్ ఎర్త్ పిట్కి కనెక్ట్ చేసి ఈ 2 ఐరన్ రాడ్స్ అయితే పెట్టాం కదా, ఈ ఐరన్ రాడ్స్కి అయితే పెట్టి చూస్తారు వాల్యూ అనేది ఎంత వస్తుంది. అంటే భూమి పైన ఉన్నటువంటి ఎర్త్ యొక్క ఓమ్స్ అనేది ఎంత ఉంది, భూమి లోపల అంటే ఎర్త్ పిట్ అనేది అరౌండ్ మీకు లోపలికి లోతు అనేది ఒక 5 అడుగులు 6 అడుగులు లోతు అయితే ఉంటుంది కదా ఎర్త్ రాడ్ అనేది. ఆ ఎర్త్ రాడ్కి భూమి పైన ఉన్నటువంటి దానికి ఎంత ఓమ్స్ ఉంది, అంటే ఎంత రెసిస్టెన్స్ అనేది వస్తుందో చూస్తారు. అలా మనకి ఈ బాడీ ఎర్త్కి చూసినప్పుడు 0.8 ఓమ్స్ అయితే రావాలి. అంతకన్నా ఎక్కువ ఓమ్స్ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఓమ్స్ 2 ఓమ్స్ అనేది వచ్చింది అనుకోండి, అక్కడ మనకి ఎర్త్ అనేది వీక్గా ఉందని అర్థం. ఒకవేళ ఈ వీక్గా ఉన్న ఎర్త్ని ఏం చేయాలంటే, అక్కడ మనకి ఎర్త్ పిట్ అనేది వేసేటప్పుడు ఉప్పు, బొగ్గు, ఇసుక, వాటర్ అనేది పెడతారు. ఈ వాటర్ అనేది పెట్టి ఆ ఎర్త్ పిట్ అనేది చెమ్మగా ఉందనుకోండి, మీకు వాల్యూ అనేది కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఆ ఎర్త్ పిట్ అనేది డ్రై అయిపోయింది అనుకోండి, మీకు ఎర్త్ పిట్ అనేది డ్రై అయిపోతే అంటే పొడిగా అయిపోతుంది. భూమిలో అక్కడ వాటర్ లేకపోవడం లేకపోతే తేమ లేకపోవడం వల్ల మీకు పొడి బారిపోతే ఆ చుట్టూ ఉన్నటువంటి ఎర్త్ పిట్ చుట్టూ ఉన్నటువంటి ఏరియా అనేది మీకు ఎర్త్ అనేది సరిగ్గా పనిచేయదు. ఓకేనా? ఇది మీకు మెయిన్ ఎర్త్ అనేది చెక్ చేసే విధానం. అలాగే మీకు బాడీ ఎర్త్ అనేది ఎంత ఓమ్స్ ఉంటుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మీకు బాడీ ఎర్త్ యొక్క ఓమ్స్ యొక్క వాల్యూ 0.8 ఓమ్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అలాగే మీకు రెండవది న్యూట్రల్ ఎర్త్. ఈ న్యూట్రల్ ఎర్త్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, మనకి ఎలక్ట్రికల్ మీటర్స్ ఉంటాయి, ఎనర్జీ మీటర్స్, సింగిల్ ఫేజ్ కానీ 3 ఫేజ్ కానీ కమర్షియల్ పర్పస్లో కానీ ఏమైనా మీకు మీటర్స్ ఉంటాయి కదా, ఆ మీటర్స్కి మనం న్యూట్రల్ ఎర్త్ అయితే కనెక్ట్ చేస్తాం. ఏదైతే న్యూట్రల్ లింక్ అయితే ఉంటుందో మీటర్ దగ్గర, ఆ న్యూట్రల్ లింక్ దగ్గర మనం ఒక ఎర్త్ పిట్ అయితే వేసుకుని ఆ ఎర్త్ పిట్ నుండి వైర్ని అయితే తీసుకువెళ్ళి ఆ న్యూట్రల్కి అయితే కనెక్ట్ చేస్తాం. అంటే మనం మీటర్ల దగ్గరైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఆ న్యూట్రల్ వైర్ని,
లేకపోతే మెయిన్ బోర్డు ఉంటుంది కదా డిస్ట్రిబ్యూషన్ బోర్డు, ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డులోనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ న్యూట్రల్కి ఎర్త్ దేనికంటే మీకు కొన్ని సందర్భాల్లో లేకపోతే ఎక్కువగా ఎండాకాలంలో ఏం జరుగుతుందంటే ఎక్కువ లోడ్ అనేది ఆ ట్రాన్స్ఫార్మర్ మీద పడుతుంది. అంటే ఎక్కువ లోడ్ అనేది యూజ్ చేస్తారు. ఈవెన్ ఏసీలు, ఫ్యాన్లు ఇవన్నీ మీకు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల న్యూట్రల్ అనేది వీక్ అయిపోతుంది. ఎందుకు వీక్ అయిపోతుందంటే ఎండాకాలంలో మీకు ఏం జరుగుతుందంటే చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. బయట అరౌండ్ ఒక 40 సెంటీగ్రేడ్ వరకు అయితే వెళ్ళిపోతుంది. ఆ హీట్లో ట్రాన్స్ఫార్మర్ దగ్గర, న్యూట్రల్ దగ్గర కూడా మీకు ఎర్తలు అయితే వేస్తారు. ఆ ఎర్తలు అనేది మీకు సరిగ్గా పనిచేయవు. బయట మీకు హీట్ వల్ల భూమిలో తేమ అనేది తగ్గిపోతుంది. అంటే భూమిలో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ అనేవి తగ్గుకుంటే కిందకైతే వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మీకు ఎర్త్ అనేది సరిగ్గా పనిచేయదు. అందువల్ల మనం ఈ న్యూట్రల్ ఎర్త్ అనేది వేసుకుంటాం కదా. ఈ న్యూట్రల్ ఎర్త్ అనేది ఉండడం వల్ల మీకు సపోర్ట్ కింద అయితే ఉంటుంది. మన ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ అనేది డ్యామేజ్ అవ్వకుండా పనిచేస్తుంది. ఈ న్యూట్రల్ ఎర్త్ అనేది దీనికి యూజ్ చేస్తారు. అలాగే మీకు ఎర్త్కి అనేది కంపల్సరీ మనం 6 నెలలకు ఒకసారి అనేది వాటర్ అనేది వేసుకుంటూ ఉండాలి. లేదు 6 నెలలకు కాదు, మేము నెలకు ఒకసారి వాటర్ వేసుకుంటామన్నా మంచిదే. మినిమం ఒక 4-5 బకెట్లు అయితే వేసుకోవడం మంచిది. లేదు మాకు మోటార్ ఉంది, ట్యాప్ ఉంది, ట్యాప్ దగ్గర నుండి ఒక పైప్ అనేది పెట్టుకుని ఎర్త్కి అయితే వాటర్ వేస్తామంటే అలా కూడా చేయవచ్చు. నెలకు ఒకసారి వాటర్ వేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎర్త్ పిట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి తడిగా ఉండాలి. తడిగా ఉంటేనే ఆ ఎర్త్ పిట్ అయితే పనిచేస్తుంది, లేకపోతే ఎర్త్ పిట్ అయితే పనిచేయదు. ఈ న్యూట్రల్ ఎర్త్ పిట్ యొక్క వాల్యూ అనేది ఎంత ఓమ్స్ ఉండాలంటే 0.85 ఓమ్స్ అయితే ఉండాలి. ఓకేనా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ న్యూట్రల్కి ఎర్త్ అనేది ఎవరైతే వేసుకోవాలంటే బాడీ ఎర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అందరూ వేసుకోవాలి. అంటే డొమెస్టిక్ పర్పస్ కానీ కమర్షియల్ పర్పస్ కానీ ఎక్కడన్నా బాడీ ఎర్త్ అనేది ఉండాలి. అలాగే మీకు ఈ న్యూట్రల్ ఎర్త్ అనేది ఎవరికి యూజ్ అవుతుందంటే మన గృహ అవసరాలకి అయితే పెద్ద అవసరం అయితే ఉండదు. మనకి సింగిల్ ఫేజ్ మీటర్స్కి అయితే న్యూట్రల్ ఎర్త్ అయితే అవసరం ఉండదు. అదే మీకు 3 ఫేజ్ మీటర్స్ ఉంటాయి. 3 ఫేజ్ మీటర్స్కి అయితే న్యూట్రల్ ఎర్త్ అయితే ఉండాలి. అలాగే మీకు కమర్షియల్ పర్పస్లో వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు. కమర్షియల్ పర్పస్లో వర్క్స్ అనేది చేసేటప్పుడు కమర్షియల్లో ఏమైనా ఫంక్షనల్ కానీ ఏమైనా షాప్స్ కానీ అందులో మీకు ఏసీలు, కంప్యూటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. కొంచెం లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అరౌండ్ ఒక 10 కిలోవాట్, 20 కిలోవాట్, 30 కిలోవాట్ వరకు కూడా లోడ్ అయితే ఉంటుంది. అలాంటి చోట న్యూట్రల్ అనేది వీక్ అయింది అనుకోండి, ఏమవుతుందంటే న్యూట్రల్ వీక్ అయిపోతే మీకు ఇక్కడ ఉన్నటువంటి హోమ్ అప్లయన్సెస్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. మీకు సరిగ్గా పనిచేయవు, కాలిపోతాయి. అలా మనకి న్యూట్రల్ అనేది వీక్ అవ్వకుండా ఉండాలంటే న్యూట్రల్ ఎర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అక్కడ వేసుకోవాలి. కమర్షియల్ పర్పస్లో, అలాగే 3 ఫేజ్ మీటర్స్ దగ్గర, అలాగే ఎక్కువ లోడ్ అనేది ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీ న్యూట్రల్కి అయితే ఎర్త్ అయితే వేసుకోవాలి. ఇది మీకు సపోర్ట్ ఎర్త్, న్యూట్రల్కి సపోర్ట్ ఎర్త్. ఇన్ కేస్ మీకు ట్రాన్స్ఫార్మర్ మీద న్యూట్రల్ అనేది ఫెయిల్ అయిపోయినా, లేకపోతే మన ఎలక్ట్రికల్ పోల్ ఉంటుంది కదా, మన సర్వీస్ వరకు వెళ్ళినటువంటి ఎలక్ట్రికల్ పోల్ అనేది ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రికల్ పోల్ పైన కూడా మీకు న్యూట్రల్ వైర్ అనేది డిస్కనెక్ట్ అయిపోయినా, లేకపోతే ఏమైనా లూజ్ కనెక్షన్ వచ్చి కనెక్ట్ అవ్వకపోయినా మనం వేసుకున్నటువంటి ఈ న్యూట్రల్ ఎర్త్ అనేది ఉంటుంది కదా, సపోర్ట్ ఎర్త్ అనేది అది పనిచేస్తుంది మీకు న్యూట్రల్ కింద. ఓకేనా, ఇలా మీకు చాలా యూజెస్ అయితే ఉంటాయి. అలాగే మనకి మూడోది లైట్నింగ్ ఎర్త్. అంటే మీకు లైట్నింగ్ ఎర్త్ అంటే లైట్నింగ్ అరెస్టర్ అనేది ఉంటుంది. దాని వాల్యూ అనేది 0.9 ఓమ్స్ అయితే ఉండాలి. అంటే మీకు లైట్నింగ్ అరెస్టర్ లేకపోతే లైట్నింగ్ ఎర్త్ అంటే ఏమిటంటే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి. అంటే 4 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, ఒక 6 ఫ్లోర్లు, 7 ఫ్లోర్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. వాటికి మస్ట్ అండ్ షుడ్ బి లైట్నింగ్ అరెస్టర్ అయితే వేయాలి. లేకపోతే ఏమైనా ఇండస్ట్రియల్ పర్పస్లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇండస్ట్రియల్ పర్పస్లో మీకు పెద్ద పెద్ద రేక్ షెడ్లు అయితే ఉంటాయి, ఐరన్ షెడ్స్, వాటికి కూడా లైట్నింగ్ అరెస్టర్ అయితే వేయాలి. ఈ లైట్నింగ్ అరెస్టర్ అంటే ఏంటన్నా అంటే మీకు లైట్నింగ్ అరెస్టర్ అంటే మనకి వర్షాలు పడేటప్పుడు 2 మేఘాలు గుద్దుకున్నాయి అనుకోండి, ఇదొక మేఘం ఇదొక మేఘం అనుకోండి, ఈ మేఘాలు 2 గుద్దుకున్నప్పుడు ఇవి 2 గుద్దుకున్న ఫోర్స్కి మీకు కరెంట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు అది మీకు పిడుగు రూపంలో భూమిని తాకుతుంది, చాలా ఫోర్స్గా అయితే వస్తుంది. ఇలా మీకు 2 మేఘాలు గుద్దుకున్నప్పుడు పిడుగు అనేది ఏర్పడినప్పుడు అక్కడ మీకు చాలా కరెంటు, చాలా వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి వోల్టేజ్, కరెంట్ అనేది భూమికే రావాలి. ఓకేనా, ఎందుకంటే భూమికే ఎందుకు వస్తుంది, ఒకవేళ ఏమైనా అంతరిక్షంలోకి వెళ్ళిపోవచ్చు కదంటే వెళ్ళదు. ఇక్కడ 2 మేఘాలు అనేది గుద్దుకున్నప్పుడు భూమికి ఎందుకు వస్తుందంటే భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ అయితే ఉంటుంది. అంటే భూమికి మీకు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి భూమికే వస్తుంది ఆ పిడిగి అనేది. పిడిగి అనేది వచ్చేటప్పుడు ఏమైనా మనుషుల మీద పడితే మనుషులు చనిపోతారు. అలాగే ఏమన్నా పచ్చని చెట్లు అంటే తాడి చెట్లు, మీకు కొబ్బరి చెట్లు ఉంటాయి, వాటి మీద పడితే ఆ చెట్లు అనేవి కాలిపోతూ ఉంటాయి. అంటే మీరు పేపర్లో చూడొచ్చు, లేకపోతే ఏమైనా న్యూస్ ఛానల్స్లో చూడొచ్చు, ఇలా పిడుగులు పడినప్పుడు చెట్లు కాలిపోవడం అదిని. ఇలా మీకు పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన లైట్నింగ్ అరెస్టర్ అనేది వేస్తారు. అంటే లైట్నింగ్ అరెస్టర్ అంటే ఏమీ లేదు, మీకు లైట్నింగ్ అరెస్టర్ వేయాలంటే
కాపర్తో వేయచ్చు, అంటే మీకు కాపర్ బస్ బార్స్ ఉంటాయి కదా, కాపర్ బస్ బార్స్ వేసుకోవచ్చు. అలాగే మీకు జిఐతో వేసుకోవచ్చు, అల్యూమినియంతో వేసుకోవచ్చు. ఇది మీకు ఏం చేస్తారంటే మీకు ఎత్తైన బిల్డింగ్స్కి పైన పెట్టగోడ ఉంటుంది కదా, సేఫ్టీ వాల్, ఆ సేఫ్టీ వాల్ పైన మీకు ఇన్సులేటర్స్ అయితే వేసి, ఇలా మీకు చుట్టూ ఇన్సులేటర్స్ అయితే వేసి, ఆ ఇన్సులేటర్స్కి ఈ అల్యూమినియం అయితే అల్యూమినియం, కాపర్ అయితే కాపరు, జిఐ అయితే జిఐ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి మీకు ఒక ఇనుప ఊస కింద పైకి అయితే పెడతారు. అంటే అక్కడ మీకు వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ ఏది యూజ్ చేస్తే దాన్ని, అల్యూమినియం, కాపర్, జిఐ, అది మీకు పైకి అయితే పెడతారు. ఈ పైకి అయితే పెట్టి మీకు దాని నుండి ఈ చుట్టూ బిల్డింగ్ కనెక్ట్ ఉన్నటువంటి ఎర్త్ని కూడా కనెక్ట్ చేసి, మీకు ఆ బిల్డింగ్ ఎంతైతే ఎత్తుందో ఆ ఎత్తు నుండి కింద వరకు కూడా ఇన్సులేటర్స్ వేసుకుని ఏదైతే మనం మెటీరియల్ అయితే యూజ్ చేస్తామో అది తీసుకొచ్చి లైట్నింగ్ అరెస్టర్కి ఎర్త్కి అయితే కనెక్ట్ చేస్తారు. లైట్నింగ్ అరెస్టర్ ఎర్త్ అయితే సెపరేట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఈ సెపరేట్గా ఉండి మీకు ఎప్పుడైనా ఆ బిల్డింగ్ సమీపంలో లేకపోతే ఆ లైట్నింగ్ అరెస్టర్ దగ్గర మీకు పిడుగు పడింది అనుకోండి, ఇంత హై వోల్టేజ్ కరెంటు, ఇంత హై వోల్టేజ్ ఉన్నటువంటిది పవర్ సప్లై అనేది డైరెక్ట్ ఎర్త్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంది. భూమిలోకి వెళ్ళిపోయినా ఏమీ కాదంటే ఏమీ కాదు. భూమికి చాలా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, చాలా మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ కూడా ఉంటుంది భూమికి. ఓకేనా, భూమికి కూడా మీకు సౌత్ పోల్, నార్త్ పోల్ అయితే 2 పోల్స్ అయితే ఉంటాయి. అవి మీకు చాలా మ్యాగ్నెటిక్ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే మీకు లైట్నింగ్ ఎర్త్ వచ్చేసరికి 0.9 ఓమ్స్ అయితే ఉంటుంది. ఓకేనా, అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 3 ఎర్త్లో కూడా ఎక్కడా కలవకూడదు. బాడీ ఎర్త్ వచ్చి న్యూట్రల్ ఎర్త్తో కలవకూడదు, న్యూట్రల్ ఎర్త్ వచ్చి లైట్నింగ్ ఎర్త్తో కలవకూడదు, లైట్నింగ్ ఎర్త్ వచ్చేసరికి బాడీ ఎర్త్తో కలవకూడదు. ఈ 3 ఎర్త్లు అనేవి మస్ట్ అండ్ షుడ్ బి సెపరేట్గా ఉండాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి ఈ 3 ఎర్త్లు తీసుకొచ్చి భూమిలోనే కదన్నా కలుపుతారు, మరి భూమిలో ఒకటి అవదా అంటే అలా ఒకటి అవ్వదు. భూమిలో అయితే సెపరేట్ అయితే అయిపోతాయి. ఓకేనా, మీకు ఏదైతే సెపరేట్ ఎర్త్లు అయితేనే ఉండాలి, సెపరేట్గా అయితే వేసుకోవాలి. ఒక ఎర్త్ని అయితే వేసుకుని ప్రాపర్ ప్లేట్ ఎర్తింగ్ ఏదో వేసుకుని మీకు అన్ని వాటికి కలిపి ఒకే దానికి యూజ్ చేసేస్తారంటే యూజ్ చేయకూడదు. అలాగేనా, ఒకే ఎర్త్ని 3 వాటికి అయితే మనం కనెక్ట్ చేసి యూజ్ చేయకూడదు. దేనికది సెపరేట్ ఎర్త్లు అయితే వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాడీ ఎర్త్, న్యూట్రల్ ఎర్త్, లైట్నింగ్ అరెస్టర్ ఈ 3 వాటికి కలిపి ఒకటే ఎర్త్ అనేది వేసామనుకోండి, ఒకే ఎర్త్ పెట్టికి కలిపి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పిడుగు పడింది అనుకోండి, ఆ ఎర్త్కి పిడుగు పడితే ఆ ఎర్త్ ద్వారా దీనికి ఏదైతే కనెక్ట్ ఉందో అన్నిటికి పవర్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు హోమ్ అప్లయన్సెస్ అయితే డ్యామేజ్ అయిపోతాయి. అలా కాకుండా దేనికి అది సెపరేట్గా వేసుకున్నారనుకోండి, దేనికైతే లీకేజ్ కరెంట్ వస్తుందో అది మీకు డైరెక్ట్ భూమిలోకి అయితే వెళ్ళిపోతుంది. దేని మీద అయితే మీకు పిడుగు అయితే పడిందో ఆ ఎనర్జీ అంతా గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతుంది. అంటే మీకు ఇలా సెపరేట్ ఎర్త్లు అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు టాపిక్ అయితే. ఈ వీడియోలో మీకు ప్రాపర్ ఎర్త్ వాల్యూస్ అనేది ఎంతెంత ఉండాలి, అలాగే మీకు ఏ ఎర్త్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.